వాట్ ఆర్ యూ టాకింగ్? సైకో జగన్ చెప్పాడా లండన్ నుంచి? ముందలు మింగేదాకెళ్ళాడు అక్కడికి. జగన్ తాత ఏం పీకలా, తండ్రి ఏం పీకలా, ఈయనేం పీకుతాడా బాబు? భలే ఉన్నాం. మా ఇంటర్ కాదు కదా గడ్డం పైన ఇది కూడా గడ్డం కూడా పీకలేదు. లోకేష్ గారు మాట్లాడిన మాటలు ప్రజలారా మీకు సరిగా అర్థమైందో లేదో, మా ప్రభుత్వంలో ఆయన పాదయాత్ర చేసినాడు కదా యువగలమని, అప్పుడు మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడు? జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోయినారు. అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు వాళ్ళ నాయన్ని అరెస్ట్ చేసినప్పుడు అనుకుంటా. ఈ నోటితో చెప్పాలంటే ఇబ్బందికరంగా ఉంది, చెప్పకూడదు, మీరు వినకూడదు. కానీ అది మీకు అర్థం కావాలా కాబట్టి ఒకసారి నా మనసును దుప్పటి గప్పి మాట్లాడుతానా. నా మనసుకు వాడు జగన్ గాడు లండన్కి పోయి ముండలను దెంగనీకి వినాడా? ఇది ఇట్టే రావాలా ప్రజలారా, వినాలా? మా ప్రభుత్వంలో, ఎవరి ప్రభుత్వంలో? మా ప్రభుత్వంలో మీరు మాట్లాడితే కేసు కూడా లేదు, మీ మీద కేసు కూడా లేదు. ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు సిగ్గుతో చీర చెరుగు తీసుకొని ఫ్యాన్కి వేసుకొని ఊరేసుకొని చచ్చిపోతారు ఆ మాటలు వింటే. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన, భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. సోదరి అనితమ్మ మాట్లాడిన మాటలు. హోమ్ మినిస్టర్, ఈ రాష్ట్ర హోంశాఖకు సంబంధించిన మంత్రి, ఒక మహిళ, ఒక చెల్లెలతో సమానం. మాకు ఏం మాట్లాడుతుందామే? భారతమ్మను భారతమ్మ అంటారు, మేము విజయమ్మను విజయమ్మ అని పిలుస్తారే. మరి భారతమ్మను మీరు భారతమ్మ అని పిలిచినప్పుడు మీ నాయనకు ఏమవుతుంది? అర్థమైందా ప్రజలారా? భారతమ్మను భారతమ్మ అని ఎవరైనా పిలిస్తే మేము భారతమ్మనే పిలుస్తాం, విజయమ్మనే పిలుస్తాం, భువనేశ్వరమ్మను కూడా భువనేశ్వరమ్మనే పిలుస్తాం. ఇది మా రాయలసీమ బిడ్డలకు మా సాంప్రదాయం. ఇది మా శత్రువుల భార్యలను కూడా మేము గౌరవిస్తాం. అనితమ్మ ఏం మాట్లాడుతుంది? భారతమ్మను భారతమ్మ అని పిలుచారే, విజయమ్మను విజయమ్మ అని పిలుచారే, మీరు అమ్మ అని పిలిచిన తర్వాత మీ నాయనకు. ఈ మాట వింటే ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు చీర చెరుగుతో ఊరేసుకొని చచ్చిపోరా? ఇది హోమ్ మినిస్టర్ గారి యొక్క చెల్లెల యొక్క మాటలు. ఇది ఈ రాష్ట్రంలో ఉండే మహిళలందరూ అవలంబించాల్సినటువంటి ఉన్నతమైన భాష. తెలుగు భాషలో ఉన్నతమైన విధి విధానం ఇది. అందరూ మన ఇళ్లలో ఉండే ఆడవాళ్ళంతా ఇట్లనే పాటించాలా.